నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ జూన్ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు తులారాశి వారికి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఈ వారంలో వీరికి చంద్రబలం మిశ్రమంగా ఉంటుంది. ఖగోళంలో గ్రహాలు మాత్రం కొంత అనుకూలతలు తగ్గేది ఉంది అనేది సూచిస్తుంది. అయితే వివరాలుగా చూద్దాము. ఈ వారం కుటుంబ జీవితానికి సానుకూలంగా కనిపిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోగలుగుతారు, వాటి మీద దృష్టి పెడతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనడం వంటి కొత్త వ్యాపారాలకి ఇలాంటి విషయాలన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది. విద్యార్థులైతే విద్యకు సంబంధించిన అవకాశాలు సవాళ్లు కూడా ఎదుర్కొనేది ఉంది అని చెప్పచ్చు. ఇక వాళ్ళ చదువులకి జాప్యాలు అడ్డంకులు కూడా ఎదురవుతాయి. ఇక అలాగే వైవాహిక జీవితంలో సంబంధాలలో మెరుగుదలను అనుభవించేది ఉంటుంది. అయితే కాకపోతే ఆస్తులను అమ్మేయడానికి కొనడానికి ఈ కాలం సానుకూలంగా కనిపిస్తుంది. అయితే గురుగ్రహం అస్తంగతం అయినందున కొద్దిగా ఫలితాలు తగ్గవచ్చు. ఇక ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఉంది, లాభాలకు కూడా అవకాశం. అలాగే వివిధ రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కెరీర్లో మంచి పురోగతి ఏర్పడుతుంది. ఆర్థికంగా ఈ వారంలో ఆదాయం పెరుగుదలలు కనిపిస్తున్నాయి. రాజకీయంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. ఓవరాల్గా చాలా సానుకూల వారంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి. అయితే స్త్రీల వల్ల కొంత ఇబ్బందికర కాలాన్ని సూచిస్తుంది. వారితో ఏవైనా వాద్యాలకు ఏమైనా కానీ దూరంగా ఉండండి. అయితే సంతానం ఆరోగ్య విషయాలకి జాగ్రత్త, లేదా వారి హైయర్ ఎడ్యుకేషన్లో అడ్డంకులకు ఎదురయ్యేదానికి ఆస్కారం. ఇక ఆరోగ్యపరంగా కొద్దిపాటి గొంతు నొప్పికి అవకాశం ఏర్పడవచ్చు. ఇక స్నేహితులతోనూ బంధువులతోనూ సిబ్లింగ్స్తోనూ కూడా మంచి సంబంధాలు ఉంటాయి, ఆనందిస్తారు వారితో. ఇక ప్రయాణాలకి కూడా అవకాశాలు ఉన్నాయి. 17, 18 తేదీలకి సామాజికంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి. అవమానం ఎదురయ్యేదానికి ఆస్కారం ఉంది. ఆందోళన ఖర్చులు కూడా ఉండేదానికి ఆస్కారం ఈ దినాల్లో. ఇక ఈ వారంలో వీరు దుర్గామాత ఆరాధన, సూర్యారాధన, లక్ష్మీ అమ్మవారి ఆరాధన, పూజలు శ్రేయస్కరం అని సూచించటం. ఇది ఈ తులారాశి వారికి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఆరోగ్యపరంగా గొంతు నొప్పి విషయాల్లో వాటిల్లో చేసుకోవాలి. మిగతా విషయాల్లో అయితే కనుక ఆస్తులు అమ్మడానికి, కొనడానికి, కొత్త ఇల్లు వాహనం కొనడానికి అన్నిటికీ కూడా వ్యాపార లాభాలు, ఇన్వెస్ట్మెంట్కి మంచి లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. కొద్దిపాటి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారంలో వీరికి మంచి అనుకూలతలే అని చెప్పచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.